నమస్తే, నేను విజయారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది అంటూ చిలక పలుకులు పలుకుతున్న ఎవరికైనా వర్తిస్తుంది. ఇక రేపో మాపో మరి కాసేపట్లో జైలుకు అంటూ అటు కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ, మరొక వైపు అసలు కవితగా బయటికే రాదంటూ వీటి మీదనే రాజకీయం నడుస్తుందా అంటే ప్రస్తుతం అయితే అవుననే చెప్పాలి. కాళేశ్వరం నుంచి మొదలుకొని మళ్ళీ తిరగదోడుకుంటూ కరెంటు వరకు వచ్చింది. సో కమిషన్ని వేయడం జరిగింది. సో ఆ కమిషన్ ఎదుటకు రాలేను, కానీ నేను ఈ వివరాలన్నీ పొందుపరుస్తున్నాననేసి ఓ 12 పేజీల లేఖ రాస్తే, సో వాళ్ళకు భజా భజంత్రులు కొట్టే మీడియా మాత్రం జస్టిస్ నువ్వు దిగిపో, నేను రాను, నేను రావాల్సిన అవసరం లేదు, ఇలాంటి చెత్త థంబ్నెయిల్స్ పెట్టుకుంటూ కాలం గడుపుతూ ఇంకా కూడా ప్రజల్ని తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేస్తున్న మీడియా ఒకవైపు ఉంటే, అసలు నిజంగా వాస్తవాలు ఏంది? త్వరలో వీళ్ళు జైలుకు పోబోతున్నారా? సో ఇదంతా ఎందుకు? అసలు నిజంగా మనకు దీనిపైన ఒక క్లారిటీ కావాలంటే మనతో సీనియర్ అడ్వకేట్ సోమ భరత్ కుమార్ గారు ఉన్నారు. అడిగి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఏంది సార్ అసలు ఇంకా కాసేపట్లో మరుగంటలు మరర్ధ గంటలు చీమ చుట్టుకుమన్న జైలు అనేది తప్ప ఇంకొక మాట వినిపిస్తలేదు. అంటే నిజంగానే ఉందా పరిస్థితి, లేదంటే నానాటికి దిగజారిపోతున్న పరిస్థితుల గురించి, రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడదామా? మీకు దీన్ని ఒక సింపుల్ పదజాలంలో చెప్పాలని అంటే ఒక పైచాచిక ఆనందం. ఇది సోషల్ మీడియానా, ఇది అన్సోషల్ మీడియానా, తర్వాత వీళ్ళు ఏం ఊహించుకుంటున్నారు, తర్వాత ఏం మాట్లాడినా చెల్తుంది అనుకుంటున్నారా, తర్వాత వీటన్నిటికన్నా వీళ్ళు చేసే డిస్సర్వీస్ ఏదైతే ఉన్నదో, డిస్సర్వీస్ ఏంటిది? మీడియా ఎప్పుడు కూడా ఫోర్త్ ఎస్టేట్ అని అన్నారు, దానికి ఒక విలువనిచ్చినారు. తర్వాత ఆ విలువ ఎంత దూరం అంటే సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానం అనేక సందర్భాలలో కూడా మీడియా రోల్ గురించి చాలా ఘనంగా గొప్పగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి మీడియా ఇవాళ సోషల్ మీడియా దాడిలో ఎక్కడో మటుమాయం అయిపోయి చెట్టు వెనకాలనో గుట్ట వెనకాలనో అట్లా అయిపోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవాళ అట్లా అయిపోయింది. ఇవాళ ఇది ఈ సోషల్ మీడియా పేరు మీద జరుగుతున్న ఈ అన్సోషల్ యాక్టివిటీ ఒక స్థాయికి చేరింది. ఆ స్థాయి ఏంటంటే ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా యాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉన్నది, చట్టసభలు యాక్ట్ కావాల్సిన అవసరం ఉన్నది, కోర్టులు కూడా దీన్ని కాగ్నియన్స్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ఇది ధ్వంసరచన చేస్తాం, ఇది అందరినీ నాశనం చేసే కార్యక్రమం పెట్టుకుంది. వ్యవస్థల్ని, ముఖ్యంగా రక్షణగా ఉండే వ్యవస్థలు ఉంటాయి, ఇన్సులేట్ అయ్యి ఈ సమాజానికి ఇన్సులేషన్ లాగా పనిచేసే వ్యవస్థలు అయితే ఉన్నాయో, చట్టసభలు కానివ్వండి, కోర్టులు కానివ్వండి, పత్రికలు కానివ్వండి, తర్వాత స్వేచ్ఛగా కొన్ని విషయాలని డిస్కస్ చేసే, అంటే పరిధులలో డిస్కస్ చేసే అవకాశాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం ఈ సోషల్ మీడియా పేరు మీద ఉన్న అన్సోషల్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నది. చాలా బాధాకరమైన విషయము, చాలా ప్రమాదకరమైన విషయం. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులలో 2 హక్కుల గురించి మాట్లాడాలి ఈ సందర్భంగా. ఆర్టికల్ 19 భావస్వేచ్ఛ ప్రకటన చేసుకునే హక్కు, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. రైట్ టు లైఫ్లో అనేక హక్కులని ఇమిడి ఉన్న ఒక చాలా ప్రముఖమైన ప్రాథమిక హక్కు. దాంట్లో రైట్ టు డిగ్నిటీ, రైట్ టు లైఫ్లో భాగం. తర్వాత రైట్ టు నో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ అండర్ 21. వీటిని, ఈ 2 హక్కులని మొట్టమొదట 19 ఫండమెంటల్ రైట్ ఏదైతే ఆర్టికల్ 19 కింద ఇచ్చిన భావస్వేచ్ఛ ప్రకటనని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఆ దుర్వినియోగం చేస్తున్న క్రమంలో ఇవాళ ఎవరైతే దాన్ని అదుపు చేయాలో వాళ్ళు దాన్ని అదుపు చేయట్లేదు. ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది. ఇది ఎట్లాగూ, ఎందుకంటే సోషల్ మీడియా వల్ల ఇది
ఇది ఎలాగూ అయ్యే అవకాశం కనిపిస్తలేదు. సోషల్ మీడియా ఒక స్వేచ్ఛను కల్పించింది. కాకపోతే ఆ స్వేచ్ఛని మిస్యూజ్ చేస్తున్నారనడానికి నిన్న ఒక లేఖ విడుదల చేసిరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఏంటి, విద్యుత్ ఒప్పందాలపై, కొనుగోలు ఒప్పందాలపై అవకతవకలు జరిగినాయనేసి గవర్నమెంట్ ఒక కమిషన్ ఏర్పాటు చేసింది జస్టిస్ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో, రిటైర్డ్ జస్టిస్. దాంట్లో ఒక 12 లేఖల్లో తన సారాంశాన్ని తను జరిగిన ఆ రోజు ఈ తెలంగాణ 12 పేజీలు తను ఆ రోజు ఏ పరిస్థితిలో ఉంది తెలంగాణ, పవర్ పరిస్థితి ఎట్లా ఉంది, నీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందని మొత్తం క్రోడీకరించుకుంటూ ఏ పరిస్థితుల్లో ఆ రోజు పవర్ ఒప్పందాలు, కొనుగోలు ఒప్పందాలు చేశారు, ఛత్తీస్గఢ్ నుంచి ఒప్పందాలు చేసినాం, అన్ని అనుమతుల ప్రకారమే చేశామనుకుంటూ. సో ఈ కమిషన్ను ఇలాంటి దానిపైన మీరు విచారణ చేయడం తగదు, అవసరమైతే మీరు విషయం అది కాదు చెప్తాను. విషయం ఏంటంటే ఒక అన్స్పెసిఫైడ్ సబ్జెక్ట్ మీద కమిషన్ వేసినారు. డెఫినెట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఉండాలి. డెఫినెట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లేకపోయినా కానీ ఒక పరిధిని కూడా క్రియేట్ చేయలేదు. అది చాలా వేగ్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పినారు. ఎంక్వైరీ చేయమని చెప్పినప్పుడు ఎంక్వైరీ చేసేదానికోసం ఎవరినైతే అపాయింట్ చేసినారో వారు మొత్తం అందరి దగ్గర నుంచి అన్ని విషయాలని తీసుకొని, ఎవరెవరి దగ్గర నుంచి అయితే విషయాలు తీసుకోవాలో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి విషయం తీసుకున్న తర్వాత వారు పరిశీలన చేసి ఆ తర్వాత ఏదైనా రిపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఆ రిపోర్ట్ని గవర్నమెంట్కి ఇవ్వాలి. గవర్నమెంట్ దాని మీద అభిప్రాయాన్ని చట్టసభలో పెట్టి అభిప్రాయాన్ని వెలబుచ్చాలి. అంతే తప్ప ఆ చైర్మన్ గారికి, ఎవరైతే ఉంటారో ఆ చైర్మన్ గారికి హక్కు లేదు బయట మాట్లాడేదానికి వాటి మీద. సో కేసీఆర్ గారు తీసుకున్న అబ్జెక్షన్ ఏంటంటే ఈ 12 పేజీలలో కొన్ని మాటలు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆక్షేపణీయంగా మాట్లాడినారు. నిందలు వేసే పద్ధతిలో, ఇండైరెక్ట్గా నిందలు వేసే పద్ధతిలో మాట్లాడినారు కొన్ని విషయాలలో. ఆ విషయాలన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, వివరించుకుంటూ, అలాంటిది ఏది లేకున్నా కానీ మీరు ఏ విచారణ లేకుండానే, నా సమాధానం రాకుండానే మీరు నా మీద ఆక్షేపణలు చేసినారు. ఈ ఆక్షేపణలు చేసే హక్కు మీకు లేదు. ఈ ఆక్షేపణలు చేసిన విధానం ఏదైతే ఉందో ఇది మీ పక్షపాత ధోరణిని అది నిరూపించబడుతుంది. కాబట్టి మీకు గౌరవనీయంగా నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ కమిషన్ నుంచి తప్పుకోండి. కమిషన్ని వ్యతిరేకించలేదు, కమిషన్ యొక్క ప్రవర్తనను వ్యతిరేకించిన ఆయన కమిషన్ ఏదైతే ప్రీడిటర్మైన్ చేస్తుందో ఇష్యూని ముందే నిర్ణయం చేసేసి, ఇప్పుడు వారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేపటికి కేసీఆర్ గారు వారి ఎక్స్ప్లెనేషన్ ఏదైతే అడిగినారో అది ఇవ్వకముందే దాని మీద నిర్ణయాలు ప్రకటిస్తే దీన్ని ఇచ్చినా కానీ మీకు ఏముంటుంది? మీరు ఒక నిర్ణయానికి వచ్చేసినారు, ప్రీడిటర్మైన్ చేసేస్తున్నారు. కాబట్టి మీ దగ్గర నిష్పక్షపాతంగా ఈ విచారణ జరుగుతుంది అనేది నాకు నమ్మకం లేదు. కాబట్టి మీరు తప్పుకోండి అనేది అందులో విజ్ఞప్తి చేసినారు, ఆదేశించలేదు. ఆదేశించేదానికి ఉండదు, ఆయన విజ్ఞప్తి చేసినాడు. అది ఆయన హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కే కాకుండా చట్టం ఇచ్చిన హక్కు కూడా. అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ద్వారా వచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టం ఇచ్చిన హక్కు వారు చెప్పొచ్చు, అదే చెప్పినారు. దాంట్లో ఏ రకమైన ఏమంటారు దాన్ని నిర్వచించడానికి ఏం లేదు. నిర్వచించడం అనేది అవసరమే లేకుండా అంత స్పష్టంగా ఉన్నది. ఆ లేఖ 12 పేజీలలో రాశారు. అనేక విషయాలు జస్టిస్ నరసింహారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో అయితే వారు చెప్పిన అభ్యంతరకరమైన విషయాలు, కేసీఆర్ గారికి అభ్యంతరకరంగా అనిపించిన విషయాలన్నిటి మీద వివరణ మాత్రమే ఇచ్చారు. ఆ వివరణ ఇచ్చి మీరు తప్పుకోండి అని అన్నారు. కానీ ఆ విచారణకి రావడానికి భయపడుతూ, దేనికి భయపడాలి, తప్పించుకోవడానికి మాత్రమే అటు తన కమిషన్ కి చైర్మన్ ని బెదిరిస్తూ నువ్వు తప్పుకో, నీగో నేను చెప్పినవే కరెక్టు అని ఆదేశించారు అనేసి జరుగుతున్న ఒక
ప్రజల మీద అంటే ప్రజల ముందుకు చూపిస్తున్నారు. చూసినావా, కేసీఆర్ ఆఖరికి ఒక కమిషన్ పెడితే ఆ కమిషన్ విచారణకు రాకుండా కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు అనేది ఒక పోర్ట్రేట్ చేస్తున్న విధానం. అంటే అదే అర్థం పర్థం లేని నిర్వచనం అండి అది. దాంట్లో విషయం ఏంటంటే విచారణకు రాకుండా ఎందుకుంటారండి? నేను ఒకవేళ విచారణకు రాకుండా ఉండేదైతే దీనికి ఈ రిప్లై కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. విచారణకు రాకుండా ఉండాల్సిన ఇది ఉంటే నాకు జూలై 15వ తారీఖు వరకు ఏదో టైం అడిగినారు, ఒక లెటర్ రాసినారండి. ఇప్పుడు కాదు, నెల కింద రాశారు. మీరు ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ ఎలక్షన్స్లో నాకు బాధ్యతలు ఉన్నాయి, పార్టీ ప్రెసిడెంట్గా నేను ఎలక్షన్ ప్రచారానికి పోవాల్సిన అవసరం ఉంది, అనేక రకాలుగా నా సేవలు అవసరం ఉంది పార్టీకి, మీరు సఫిషియెంట్ టైం ఇవ్వండి. జూలైలో ఏదో ఒక డేట్ అడిగినారు, అడిగితే ఆ డేట్కి ఇవ్వకుండా వాళ్ళు ఏం చేసినారంటే మీరు తొందరగా ఇవ్వండి అనేది అది ప్రెస్లో చెప్పాల్సిన అవసరం ఉందండి. వారు ప్రెస్కి చెప్పారు, దాన్ని ఆక్షేపణ తీసుకున్నారు. ఇప్పుడు రైట్ టు డిఫెన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉంటుందండి. ఆ రైట్ టు డిఫెన్స్ని ఎక్సర్సైజ్ చేసి కేసీఆర్ గారు ఆ లెటర్ రాసినారు. ఆ లెటర్లో నేను మీ ముందు అపియర్ కాను అని అనలేదు, మీరు తప్పుకోండి అని అన్నారు. తప్పకపోతే దానికి ఇంకా లీగల్ రీకోర్స్ ఏదైతుందో ఆ రీకోర్స్ చేస్తారు. అదంతా కూడా చట్టబద్ధంగా చేసిందే. తర్వాత చట్టబద్ధంగా ఉన్న హక్కుని ఉపయోగించుకోవడమే. దాంట్లో ఎవరికి ఎందుకు భయపడాలండి? దేనికి భయపడాలి? కురుచ మనసులు, కురుచ ఆలోచనలు, తర్వాత ఆఫ్ నాలెడ్జి కావాలని దీన్ని ఒక ఇష్యూ చేసేదానికోసం అబద్ధం ఆడేవాళ్ళు, పద్ధతి తెలియని వాళ్ళు, పైచాచిక ఆనందం పొందాలనుకునే వాళ్ళు మాత్రమే మాట్లాడగలిగే మాటలు అవి. ఈ రకంగా ఆయన తప్పించుకుంటున్నాడు, భయపడుతున్నాడు. దేనికి భయపడతారండి? దేనికి భయపడాలి? 2014లో ఉన్న పరిస్థితి 2023 కేసీఆర్ ప్రభుత్వము టర్మ్ అయిపోయే వరకు చేసిన సేవ ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ రంగానికి అందరూ అనుభవిస్తున్నదే కదా. అయితే ఒక్క విషయం సార్, ఇక్కడ అందరూ చూసిన వాళ్ళే ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు, ఇలా నోరు తెరిచి మాట్లాడుతున్న వాళ్ళందరికీ మనసాక్షిగా తెలిసిన విషయం అయినప్పటికీ ప్రభుత్వము ఈ కొనుగోలు దానిపైన ఏదైతే విద్యుత్ ఒప్పందాలపైన అవకతవకలు జరిగాయంటూ ఈరోజు ఒక కమిషన్ని ఏర్పాటు చేయడాన్ని మరి ఎట్లా చూడొచ్చు? అంటే కావలసుకొని కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చడానికా, లేదంటే ఆయన ఆ రోజు ఎంతసేపు మన తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలు, మెయిన్ కరెంటు, సో మనకు నీళ్ళ విషయంలో ఎంత గోసపడ్డామో అందరూ చూసిన విషయమే. ఈ రెండు విషయంలో ఆయన చాలా దీన్ని పారదర్శకంగా తీసుకొని వెళ్ళాడు. ఈరోజు అవునన్నా కాదన్నా నీళ్ళ విషయంలో, కరెంటు విషయంలో ముందు జరుగుతున్న విషయాలు మాట్లాడుకుంటే దీన్ని ఆయన ఖాతాలో నుంచి తీసివేయడానికి జరుగుతున్న కుట్రన మరి ఏ విధంగా భావించాలి ఇప్పుడు కమిషన్ ఏర్పాటుని? మీకు సందర్భాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు అని అంటే, ఒక సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ఘోరమైన మాట మాట్లాడారు. నేను తెలంగాణకు ₹1 ఇయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇదేమి కిరణ్ కుమార్ రెడ్డి గారి తండ్రి గారి సొమ్ము, తాతగారి సొమ్ము కాదు ఈ రాష్ట్రం. ఆ రోజు ఆ మాట మాట్లాడితే మాట్లాడకుండా గమ్మున కూర్చున్న శక్తులు ఉన్నాయి చూసిండ్రా ఆ అసెంబ్లీలో. ఇవాళ ఈ రోజు మాటలు మాట్లాడేది కూడా వాళ్ళే. ఇవాళ కేసీఆర్ గారి మీద దాడి చేసేది కూడా అవే శక్తులు. ఆ రోజు తెలంగాణను అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఏ రకమైన ప్రతిక్రియ లేకుండా తెలంగాణని అవమానపరుస్తుంటే నోరు పలించి చూయించిన దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో దద్దమ్మలని ఆ రోజు కేసీఆర్ గారు ఆక్షేపించినారు. ఎందుకు అని అంటే, దద్దమ్మలు అంటే ఎవరండి? మనల్ని అవమానిస్తుంటే కూడా ప్రతిక్రియ లేని వాళ్ళని, చేతగాని పని చేసిన వాళ్ళని చేతగాని వాళ్ళు దద్దమ్మలు అని అంటారు. ఆ దద్దమ్మల వారసులే ఇవాళ కేసీఆర్ గారి మీద దాడి చేస్తా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారి మీద దాడి చేసేది వాళ్ళే. వాళ్ళు ఇంతకన్నా మంచిగా మాట్లాడతారని ఎవరు ఊహిస్తారండి? వాళ్ళకి పైచాచికి ఆనందం కావాలి. ఎందుకనంటే ఇంకొక ఆస్పెక్ట్ ఉంది ఇందులో. కేసీఆర్ గారు చేసినది మీరు స్టాటిస్టిక్స్ గమనించండి. తెలంగాణ సంబంధించిన ఎలక్ట్రిసిటీ పవర్ పొజిషన్ని ఏ రకంగా మార్పు చేసుకొని వచ్చినారో మీరు చూస్తే 1950 నుంచి
2014 వరకు ఏ పీరియడ్ అండి, ఎంత పీరియడ్ అయితే చెప్పండి, 64 సంవత్సరాల పీరియడ్లో ఎంత డెవలప్మెంట్ జరిగిందో పవర్ సెక్టర్లో 10 సంవత్సరాలనే అంతకన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేశారు. స్టాటిస్టిక్స్తో పాటు చెప్తాను నేను ఇవాళ మాట్లాడదలుచుకోలేదు, ఏది ఓన్లీ గుర్తున్నదే మాట్లాడడం కాదు. నేను 2023లో డేట్ నేను తర్వాత చెప్తాను, ఒక శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. ఆ శ్వేతపత్రంలో ఉన్న స్టాటిస్టిక్సే చెప్తాను, ప్రజలు అనుభవించిందే చెప్తాను. ఈ కుర్చ మైండ్లకి, అంటే ఈ కుర్చ ఆలోచన చేసే వాళ్ళకి, తర్వాత ఈ పైచాచిక ఆనందం పొందే వాళ్ళని, వీళ్ళ గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే నెత్తి మీద గుడ్డేసుకోవాల్సి వస్తుంది, కడుపులు కాలుతాయి. ఎందుకు అని అంటే వీళ్ళు చేసే పనులు మొత్తం డిస్ట్రాక్ట్ చేయడమే. 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, వాళ్ళ వారసులే కదా వీళ్ళు. 6 నెలల నుంచి ఏం చేస్తున్నారండి వీళ్ళు? ఉన్న వాటిని చెరిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కొత్తవి చేసే చేత కాదు కానీ ఉన్న వాటిని చెడిపే కార్యక్రమం. కొత్తవి చేసే ఆలోచన లేదు, కెపాసిటీ లేదు. అందుకని ప్రభుత్వ చిహ్నాలు మారుస్తాము, అంబేద్కర్ దాని స్టాచ్యూ ఉన్న దానికి తాళాలు వేస్తాము, దాన్ని ఎవరు చూడొద్దు ఎందుకనంటే అది కేసీఆర్ గారు కట్టించింది కాబట్టి. ఇంత అధ్వానం ఉంటుందండి. అంబేద్కర్ మహనీయుడు, ఈ దేశానికి దారి చూపించిండు, రాజ్యాంగాన్ని తర్వాత టీఎస్ని టీజీ చేస్తామని పుస్తకాలలో పేజీలు ఉంటే పేర్లుంటే చించేసి అతకబెట్టే కార్యక్రమము ఇదేనండి ప్రజలు కోరుకున్నది. తర్వాత జయ జయ తెలంగాణ అది ఒక ఆవేశంతో దాని సంగీతాన్ని కూర్చున్నారు, ఒక ఆవేశంతో, తర్వాత ఒక కమిట్మెంట్తోని, బాధల్లో నుంచి వచ్చిన ఆవేదనతోని అన్ని మిళితమైన ఒక పాటని ప్రజలంతా పాడుకున్నారు, ప్రజలే సంగీతాన్ని కూర్చున్నారు. అట్లాంటి దాన్ని మార్చేసేసి ప్రజల అవమానం, తెలంగాణలో ఇంకెవడికి సంగీతం తెలియదు, తెలంగాణలో ఇంకో సంగీతకారుడు లేడు అన్నట్టుగా కావాల్సుకొని అది తెలంగాణ యొక్క అభిమానాన్ని దెబ్బతీయాలి. జై తెలంగాణ అని ఇంత మటుకు అనని ముఖ్యమంత్రి తెలంగాణ అభిమానాన్ని దెబ్బతీయకుంటే ఏం చేస్తారండి? కావాల్సుకొని కీరవాణిని తీసుకురావాలా? లేరా ఇక్కడ? అంటే ఇక్కడి యొక్క ఇలాంటి పనులన్నీ చేసేది దేనికనంటే ఒక పైచాచిక ఆనందాన్ని వాళ్ళ మనసుల్ని సాటిస్ఫై చేసుకోవడం. వాడిన పదార్థాలకు ఒక కురచ మనస్తత్వంతో చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఏది ఏమైనా కూడా మొన్నటి వరకు ఒక టెలిఫోన్ స్కామ్ని తీసుకొచ్చారు, టెలిఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చారు, ట్యాపింగ్ అయిందన్నట్టు దాని గురించి కథలు వండి వార్చిరు. ఆ దాంట్లో ఖచ్చితంగా కేటీఆర్ జైలుకు పోతాడు అనేసి నిన్న మొన్నటి వరకు జరిగింది. మళ్ళీ ఈరోజు కొత్తగా గత 2 రోజుల నుంచి మళ్ళీ దీన్ని తీసుకొచ్చారు, ఏది కమిషన్ ఏర్పాటు చేసి కేసీఆర్ లేఖ రాయడం ఇది. సో కేసీఆర్ కూడా మళ్ళీ జైలుకు పోతాడని మంత్రులు మాట్లాడారు. ఒక విషయం తెలుసు అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఒక ఇది ఇచ్చారు, ఒక సజెషన్స్ ఇచ్చినారు ప్రెస్కి. అనేక సంవత్సరాలుగా నడుస్తాం, ఏదైనా ఒక అమ్మాయికి వ్యతిరేకంగా ఏదైనా విషయం ఉంటే ఆ అమ్మాయి పేరు రాయొద్దు, అంటే వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతమైన విషయాలు ఉంటే వాళ్ళ పేర్లు రాయొద్దు, వాళ్ళ బొమ్మలు చూపించకూడదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పచ్చి అబద్ధాలతోని తర్వాత అనేక మంది యాక్ట్రెసెస్ పేర్లు తీసుకొని వస్తారా? మీకు అసలు మినిమం ఏంటిది, రెస్పెక్ట్ ఫర్ ది లా లేదా? లా ప్రోహిబిట్స్ నేమింగ్ పీపుల్ హూ సపోజ్ టు బీ, అంటే వాళ్ళ మీద ఏదైనా ఒక అలిగేషన్ కానీ లేకపోతే వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటా అలిగేషన్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు తీయొద్దని ఒక ప్రొహిబిషన్ ఉందండి, చట్టబద్ధమైన ప్రొహిబిషన్ ఉంది. ఎప్పుడో తుంగలో దొక్కేస్తారు, వాటిని తుంగలో దొక్కేసేసేసి సరే వాళ్ళు ఎవరెవరో తీసుకుంటే వేరే విషయం అండి, ఎవరెవరో తీసుకుంటే వేరే, ఉన్నత స్థానాలలో ఉన్న వాళ్ళు అట్లా పేర్లు తీసుకోవడము. మీరు జనానికి ఏం నేర్పించదలుచుకున్నారు? సమాజానికి ఏం నేర్పించదలుచుకున్నారు? 40 ఏళ్ళు దేశానికి స్వతంత్రం వస్తే 49లో తెలంగాణకి స్వతంత్రం వచ్చింది. 49 ఇప్పటి వరకు అనేకం సాధించినాము, మంచితనంతో సాధించినాము, కష్టపడి సాధించుకున్నాము, కల్చర్ని సాధించుకున్నాము, ఎడ్యుకేషన్ని సాధించుకున్నాము, అంతరిక్షంలోకి పోయినాము. కానీ సంస్కారాన్ని పోగొట్టుకుంటే ఎట్లయితుంది? ఈ సంస్కారం లేకపోతే మిగతా అన్ని ఉండి కూడా ఉపయోగం లేదు కదా. ఇది ఎట్లా అంటే దొంగతనాన్ని కూడా సమర్థించినట్టుగా మాట్లాడడం అన్నట్టు.
ఒక ఆడ కూతురుకు సంబంధించిన విషయాలు ఏదైనా నిజంగా ఉన్నదా లేదా విచారణ చేయించండి. మీ దగ్గరే ఉన్నది, ప్రభుత్వం దగ్గరే వ్యవస్థ ఉన్నది. మీరు విచారణ చేసి కోర్టుకు సమర్పించాలి. కోర్టుకు సమర్పించే దానికన్నా ముందే విచారణ, అసలు విచారణ నుంచి వస్తున్నాయా ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. మీకు బాధ్యత లేదా దీని మీద? మీరు అంటే పోలీసు వ్యవస్థకు కానివ్వండి, తర్వాత గవర్నమెంట్కి బాధ్యత లేదా దీన్ని ఆపేదానికోసం? ఎవడు ఏం మాట్లాడితే అది మాట్లాడినిస్తారా? ఆఫ్టర్ ఆల్ ఎవరికంటే హక్కు ఎవరికి ఉన్నది, అధికారం ఎవరికి ఉన్నది? అంటే ప్రజల యొక్క తర్వాత వ్యక్తుల యొక్క హక్కులు ఎప్పుడైతే ప్రమాదంలో పడతాయో వాటిని కాపాడాల్సిన అవసరం ఎవరికి ఉందండి? బాధ్యత ఎవరికి ఉంది? ప్రభుత్వానికి ఉన్నది. ప్రభుత్వంకి అంటే పోలీసు వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి ఉంది. ఒక్క విషయంలోనైనా తీసుకుంటున్నారా? ఒక్క విషయంలో కూడా చర్య తీసుకోవట్లే, వదిలేస్తూ ఉన్నారు. పైనుంచి ఇంత ఆ మంటలో ఇంత ఆజ్యం పోస్తాం. అది ఎలా? ఉన్నత స్థానాలలో ఉన్నవాళ్ళు, మంత్రుల స్థానాలలో ఉన్నవాళ్ళు ఈ రకమైన ప్రేలాపనలు చేస్తే, అమ్మాయిల పేర్లు తీసుకొని మాట్లాడితే ఏంది ఇది? ఎక్కడ పోవాలి ఇది? అంటే మీరు ఎక్కడికి నెడుతున్నారు ఈ సొసైటీని? ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడినారా? అంటే ఇట్లా మాట్లాడితే చెల్తుందని అనుకుంటున్నారు, కానీ ఇట్లా మాట్లాడితే చెల్లదు. ఇట్లా మాట్లాడితే ప్రజలు ఆలోచించడం మొదలు పెడతారు. ఇప్పుడు దాకా ప్రజల్ని మీరు దీంతో వినోదం పంచుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఒక పైచాచిక ఆనందాన్ని మీరు ఇచ్చి ప్రజలకు వినోదాన్ని పంచుతున్నట్టుగా ఒక టార్గెటెడ్ గా ఎందుకు అనుకోరు? మరీ ఇంత దుశ్చర్యకు పాల్పడ్డారా? అంటే ఒక సెలబ్రిటీల సంసారాలలో ఈ విధంగా చేసిరా, వ్యక్తిగత విషయాలలో కూడా వాళ్ళ సమాచారం తెలుసుకోవడానికి ఈ విధంగా చేసిరా అనేది ప్రజల ముందు వీళ్ళని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుందని ఎందుకు అనుకోవటం లేదు? కరెక్ట్ అండి, అనుకుంటున్నాం మేము. దానికేమి ఇదేం లేదు, మాకు స్పష్టంగా తెలుసు. తెలివిగానే చేస్తున్నారు, కావలసుకొని చేస్తూ ఉన్నారు, కావలసుకొనే చేస్తూ ఉన్నారు. పైచాచిక ఆనందం ఏ పార్ట్ కావలసుకొనే చేస్తూ ఉన్నారు. కావలసుకొని ఎందుకు చేస్తున్నారు అని అంటే నాన్ ఇష్యూస్ని చేయాలి. ఎందుకనంటే అసలు ఇష్యూస్ బయటకు వస్తాయి. మీరు 419 420 ప్రామిసులు చేసినారు, కార్డులు ఇచ్చినారు, గ్యారంటీ కార్డులు ఇచ్చినారు. తర్వాత ప్రతిదీ కూడా పెంచుతామని మాట్లాడినారు. కళ్యాణ లక్ష్మి 1,00,000తో పాటు బంగారం ఇస్తాం తులమని మాట్లాడినారు. ఇది బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఏది లేదు. తర్వాత ఇంకేం మాట్లాడినారు? కేసీఆర్ 15,000 5 సంవత్సరాలలో ఇస్తానని అంటున్నాడు. మేము ఎకరానికి 15,000 మేము ఇప్పుడే చేస్తాము అని చెప్పినారు. రైతు భరోసా ఇప్పుడు వాళ్ళు పెట్టింది రైతు బంధుని ఇంతవరకు రాలేదు. ఇంత మటుకు ఇవ్వాల్సిన రైతు బందే అందరికీ రాలేదు. అంటే మీరు దాన్ని రద్దు చేయలేదు. రద్దు చేయనప్పుడు మొత్తము ఆ స్కీమ్ని కంప్లీట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. కంప్లీట్గా ఇంప్లిమెంట్ కాలేదు. అది 10 ఎకరాల వరకు ఎంత ముట్టిందా లేదా కూడా డౌటే. తర్వాత ఇంకా ఎన్నండి చాలా విషయాలు వాళ్ళు మాట్లాడినారు. అసలు మహిళలకు 2,500 రూపాయలు అన్నారు, వాటి ఊసు లేదు. కౌలు రైతులు అన్నారు, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు. పెన్షన్స్ విషయంలో 4,000 రూపాయలు అన్నారు, 6,000 రూపాయలు దివ్యాంగులకు అన్నారు. చాలా ఉన్నాయి అంశాలు. 2 లక్షల రుణమాఫీ విషయం ఇప్పుడు ఆగస్టులో ఇస్తామన్నారు. దానికి కూడా ఇప్పుడు చాలా లిమిటేషన్స్, దానికి కూడా ఒక సీలింగ్ తెచ్చే సమస్య తీసుకొస్తున్నారు. రేపు ఇవేవి కూడా వార్తలు కాకూడదు, ఇవేవి కూడా పాయింట్ అవుట్ కాకూడదు. గుర్తు రాకుండా ఉండేదాని కోసము, ప్రజలు దీని మీద రియాక్ట్ అవి ఉండేదానికోసం ఇప్పుడు ఈ సినిమాలన్నీ వాళ్ళే ఏమంటారు, కథ, మాటలు, పాటలు, దర్శకత్వం అన్నీ కూడా ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పొలిటికల్ పార్టీనే చేస్తూ ఉంది. ఇదంతా వాళ్ళే చేస్తూ ఉంది. వ్యవస్థలన్నింటినీ ఈ దరిద్రానికి ఉపయోగిస్తున్నారు. దుర్వినియోగం అని అంటే దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ప్రజలంతా తెలివి తక్కువలండి. కేంద్రంలో ప్రభుత్వానికి ఒకరికి ఓటేయాలి, రాష్ట్రంలో ప్రభుత్వానికి ఇంకోళ్ళకి ఓటేయాలన్నంత విజ్ఞత ఉన్న ప్రజల్ని మీరు ఇవాళ అవలాగాలని చేద్దామనే ప్రయత్నం ఏదైతే చేస్తారో మీకు చాలా ఎదురుదెబ్బ తగులుతుంది. ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఊరుకోవా చాలా చెప్పినావు, నువ్వు చెప్పినవి చేయి ముందుగా అనే రోజు కూడా వస్తుంది. ఆ రోజు కూడా వస్తుందండి. దాంట్లో ఏమి ప్రజల యొక్క విజ్ఞత గురించి, విజ్డమ్ గురించి, కలెక్టివ్ విజ్డమ్ ఆఫ్ పీపుల్. కానీ కొంత మేరకు సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే ప్రజలని ఇవ్వాల్సిన వాటిని డైవర్ట్ చేస్తూ, వాళ్ళని హోల్డ్ చేస్తూ, వాళ్ళని ఎంగేజ్ చేస్తూ పోతున్నారు. కాబట్టి మేము ఎంతకాలమైనా ఎంగేజ్ చేసుకుంటూ పోతాం. ఇప్పుడు ఇంకొక వార్తను బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, ఇప్పుడు ఈ విద్యుత్ ఒప్పందాల విషయంలో కావచ్చు. సో
ఖచ్చితంగా జైలు అనే మాటని మనము రోజు దినపత్రికల్లో చూస్తున్నాము, మెయిన్ స్ట్రీమ్లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. అసలు ఏం జరగబోతుంది? నిజంగా వీళ్ళు ఏ రకంగానైనా అరెస్ట్ చెయ్యాలి, చేసి లోపల పెట్టాలి అనే ఒక దాంతోటి పావులు కదుపుతున్నారు అనుకోవచ్చా? వాళ్ళకి మనసులో ఏమున్నది అనేది జరుగుతున్న వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేయలేని విషయాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ప్రామిస్ చేసినాయి. ప్రతి అడుగులో ఒకటి కొత్తది క్రియేట్ చేసే దానికోసం దాంట్లో నుంచి సెన్సేషన్ని ప్రజలకి చూపించేసేసి దాంట్లో వాళ్ళు చేయలేని విషయాలు ఏతున్నాయో వాటిని మభ్యపెట్టాలనే ఆలోచనతో చేస్తున్నారు. తర్వాత ఒక విషయం మాత్రం నేను చెప్తాను, జరుగుతున్న విషయము, జరగబోయే విషయం మీరు అడుగుతా ఉన్నారు, జరుగుతున్న విషయం చెప్తాను. అనేక నియోజకవర్గాలలో పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ కార్యకర్తల మీద బీభత్సమైన కేసులు పెడతా ఉన్నారు. అంటే బేస్లెస్ కేసులు పెడతా ఉన్నారు. 5 సంవత్సరాల కింద నువ్వు అది చేసినావు అని ఇవాళ కంప్లైంట్, ఈ క్షణానికి కంప్లైంట్ తీసుకొని ఇంకో గంటలో పోయి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ తర్వాత వాళ్ళని బెదిరించుడు, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి, బీఆర్ఎస్ పార్టీకి వదిలేసేయండి, ఇట్లా చేసే కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు. నా దగ్గర బోల్డని కేసులు వచ్చినాయి. ఆ కేసులలో లొంగిపోయిన వాళ్ళు లొంగిపోతూ ఉన్నారు, కొట్లాడేటోళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. అయితే అదే పద్ధతుల్లో ఇవాళ ముందే ఏం చేస్తున్నారు అంటే ఒక ప్రచారాన్ని, ఒక నేరేషన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. చేసేసేసేసి తర్వాత అరెస్టులు చేసే కార్యక్రమం పెట్టుకుంటూ కానీ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందండి. ఉద్యమ కాలం నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడింది పార్టీ అని వీళ్ళంటే వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు. కాకపోతే ఈ బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చెయ్యాలనేసి భయభ్రాంతిలో కావచ్చు, మీరు అన్నట్టుగా సో ఇలాంటి ఒక నెరేటివ్ని బిల్డ్ చేస్తున్న నేపథ్యంలో నిజంగా వీళ్ళు కూడా కొంత ఎందుకు ఈ రిస్క్ అనుకొని సైలెంట్ అవుతారనుకొని వాళ్ళ అభిప్రాయమా? బీఆర్ఎస్ని నామరూపాలు లేకుండా చేసే గట్స్ ఉన్నాయనుకోవచ్చా? మరి చట్టం మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం. చెత్త కేసులు, తప్పుడు కేసులు పెట్టే అవకాశం 100% ఉన్నది, పెడతారు. కానీ ప్రూవ్ చేయలేరు కదా, ఎవిడెన్స్ లేనప్పుడు ప్రూవ్ చేయలేరు కదా. అసలు ఏమి లేని వాటిల్లో కేసులు పెట్టేదానికోసం ప్రయత్నం చేసి ముందుగాల బ్లేమ్ చేస్తారు, తర్వాత కేసులు పెడతారు. ఏమన్నారా న్యాయస్థానం ఏమైనా గుడిదా? అట్లా వదిలిపెట్టండి. ప్రజలు గుడ్డోళ్ళు కాదు కదండి. ఇవాళ మీరు చెప్పే మాటలు కాసేపటికి వాళ్ళు నమ్మే దానికోసం అవకాశం ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు ఏం ప్రామిస్ చేసినావు? గతంలో కేసీఆర్ ఏం ప్రామిస్ చేసిండు, ఏమి అమలు చేసి ఏ వసతులు ప్రజలకు ఇచ్చినాడు? అనుభవించిన ప్రజలు మర్చిపోరండి, డౌట్ ఏం లేదు దాంట్లో, నాకైతే అనుమానం లేదు. ఖచ్చితంగా వాళ్ళు దాన్ని అంతా గమనిస్తారు. తర్వాత కలెక్టివ్ విజ్డమ్ ఆఫ్ సొసైటీ గురించి ఎవరికైనా ఏమైనా అవగాహన ఉంటే వాళ్ళకి ఏ భయం ఉండదు. కలెక్టివ్ విజ్డమ్ ఆఫ్ సొసైటీ ఇవాళ తెలంగాణలో ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు గమనిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేస్తామని అంతమునుపు ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా పార్టీగా ఏం చెప్పిండు ఆయన, వాళ్ళ పార్టీ నాయకులు ఏం చెప్తుంది, వాళ్ళ పార్టీ ప్రణాళిక ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిండ్రో అదేం చెప్పింది, తర్వాత వాళ్ళు ఇచ్చిన కార్డులు ఏమైనాయి, ఇవన్నీ ప్రజలు ఖచ్చితంగా మాట్లాడతారండి. వాళ్ళకి అవకాశం రావాలి, ఒక అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతారు. ఆ తర్వాత ఎక్కడ ఇసిరేయాలో అక్కడ ఇసిరేస్తారు, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. కాబట్టి ఈ సిచ్యువేషన్ ఒకటి అరైజ్ అవుతా ఉంది, మేము సిద్ధంగా ఉన్నాము. ఏం చేయగలుగుతారండి? కేసులు పెడతారు, చంపుతుండొచ్చు కొంతమందిని. ఆల్రెడీ కొంతమందిని హత్యలు కూడా చేసినారు, కొన్ని హత్య కేసులు కూడా జరిగినాయి. ఎన్నడూ లేని పద్ధతిలో ఈ రాష్ట్రం అల్లకల్లోలమవుతూ ఉంది. ఏది శాంతి భద్రతల విషయంలో. ఇవాళ మీరు చూడండి, ఒకే రోజులో ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. హైదరాబాద్లో దొంగలు, చెడ్డీ గ్యాంగులు, వాటన్నిటి రూపు మాపితే ఇవాళ ఏదో గమ్మత్ గ్యాంగులు వచ్చినాయండి, చుడిదార్ గ్యాంగులు. తర్వాత 6 సంవత్సరాల పిల్లని అత్యాచారం చేసినారు. ఒక వ్యక్తిని పెద్ద కర్రలు తీసుకొని గుంపుగా జనాలు ఉన్న దగ్గర కొట్టి చంపినారు. నేను అనేది ఏంటంటే దీనికి సీఎం ఏం చేస్తాడు? నిజంగానే సీఎం ఏం చేయలేడు. బట్ ది ఫియర్ ఆఫ్ ది పోలీసింగ్ దట్ ఈజ్ మిస్సింగ్. అది మిస్ అవుతా ఉంది. మీరు ఎక్కడైతే కాన్సన్ట్రేట్ చేయాలో క్రైమ్ని ప్రివెంట్ చేసే విషయంలో మీరు పట్టించుకోవట్లేదు. మీరు లేని కేసుల్ని పెట్టే విషయంలో, తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తల్ని భయభ్రాంతులు చేసే విషయంలో మీ శక్తుల్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు.
చేయడం మూలంగా ఏమవుతుందంటే ఈ సమాజం అతలాకుతలమైంది. సమాజం ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటుంది, ప్రగతిని కోరుకుంటుంది. మీరు సోషల్ మీడియాని, అన్సోషల్ మీడియాని ఇవాళ మీరు ఉపయోగించుకొని మీరు అడ్డగోలుగా మాట్లాడి ఏదో చేసే ప్రయత్నం మీరు చేస్తారు, కానీ అది చిరకాలం నిలుస్తుందని నేనైతే అనుకోవట్లేదు. మీకు ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ చెప్తాను. ఈ అన్సోషల్ మీడియా మొన్న మోడీ ఎలక్షన్కి ఉపయోగపడలేదు. ఏ అన్సోషల్ మీడియా అయితే మోడీ క్రియేట్ చేసిందో, బీజేపీ క్రియేట్ చేసిందో, అదే అన్సోషల్ మీడియా మోడీని కాపాడలేకపోయింది కదా. ఇది తాత్కాలికం అని చెప్పేదానికి అది ఒక ఉదాహరణ చాలు. మోడీ లాంటి పవర్ఫుల్ పర్సన్ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అబద్ధం చెప్పేదానికి కూడా ఏ ఎక్స్టెంట్కైనా పోవడంలో మోడీ కన్నా గొప్పవాడు లేడు. మీకు ఉదాహరణ చెప్తాను, నేనే మీకు బేస్లెస్గా మాట్లాడట్లేదు. ఒక వ్యాన్లో టెంపోలో పైసలు పెట్టి పంపించినారు. ఎవరు ఆదాని పంపించిండు తెలంగాణకే. మరి నువ్వు కంప్లైంట్ ఎందుకు వేయలేదు ప్రైమ్ మినిస్టర్? నీ చేతిలోనే అన్నీ ఉన్నాయి కదా. ఎందుకనంటే కంప్లైంట్ ఇయ్యాడు. అబద్ధాలు మాట్లాడి జనాన్ని పక్కదో పట్టించే కార్యక్రమం చేస్తాడు. అట్లాంటి మోడీనే దాంట్లో సక్సీడ్ కాలేదు, సక్సీడ్ కాలేరు. అంటే ఈ 2-3 ఇయర్స్లో ఇంకా జరగాల్సిన దారుణాలు చాలా చూడబోతున్నామేమో అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? జరుగుతున్న ఈ సినారియో, ఈ పరిణామాలను చూస్తుంటే అంటే ఒక విధంగా వీళ్ళు జైలు జైలు అనే మాటని పదే పదే ఉచ్చరిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఇదే జైలు మళ్ళీ అంటే ఇదే జైలు అనేది నెగిటివ్గా వాడుతున్నారు. ఇదే జైలు హీరోలను చేస్తుందని వార్తలను చూస్తున్నాం. ఎందుకంటే మొన్న వేసి పిక్చర్లు వేసి చూపిస్తున్నారు కదా, మన ఏపీ ఎలక్షన్స్ తర్వాత. సో జగన్ జైలుకి వెళ్ళొచ్చిండు, సీఎం అయిండు. రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళొచ్చిండు, సీఎం అయిండు. స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు పోయిండు, మళ్ళీ సీఎం అయిండు. మరి ఇట్లా ఒక హీరోలని మాట్లాడుతున్నారు, మీకు వచ్చిన సందర్భంలో జీరోలుగా చూపిస్తున్న నేపథ్యంలో ఈ జైలు రేపు ఏ విధంగా కీలకమయ్యే అవకాశం ఉంది, ఎవరెవరు పోయే అవకాశం ఉంది, అందరూ పోతారు అనేసి మాట్లాడుతున్న నేపథ్యంలో అసలు ఫ్యాక్ట్ ఏంటి? జైలు బీఆర్ఎస్ నాయకత్వానికి జైలు కొత్త ఏం కాదండి. అప్పుడు కూడా అణచివేతకి, దోపిడీకి, అధికార దాహానికి వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు జైళ్ళకి పోవాల్సిన అవసరం ఏర్పడింది, పోయినారు. ఇవాళ కూడా అట్లాంటి దుర్మార్గం మళ్ళీ జరిగితే దాని మీద ఖచ్చితంగా పోరాడతాం. దాంట్లో ఇప్పుడు ఆయన జైలుని బెదిరించినంత మాత్రాలు తప్పు చేయకుండా మేము జైలు పోతామని ఎందుకు అనుకోవాలండి? మేము తప్పు చేసినామా? చేయలే కదా. అంటే ఆ తప్పు చేశారు అని చూపించే ప్రయత్నంలో భాగమే కదా. ఇప్పుడు ఈ విద్యుత్ ఒప్పందాల కొనుగోళ్ల పైన ఈ రోజు జరిగిన ఆ కమిషన్ ఏర్పాటును చూసేసి దాని బూచిగా చూపిస్తూ రేపు అరెస్టు ఉండబోతుంది, ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరొకసారి కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుంది అనేసి చూపిస్తూ ఉన్నారు కదా. ఇట్లా ఫ్లాష్లో వదులుతున్న నేపథ్యంలో ఒక నెరేటివ్ని బిల్డ్ చేస్తున్నారు కదా. ఎవడైనా ఒక పద్ధతిగా లోడు ఏదైనా తప్పు చేస్తున్నాడు అంటే వాడిని ఆపే ప్రయత్నం చేస్తే ఆగుతుంది. అని పిచ్చోడి చేతులు రాయింటే ఏమవుతుందండి? వాడు ఎట్టేస్తాడో ఏం తెలియదు కదా. దాన్ని మరి మీరు ఊహించమని అంటారు. ఎట్లా ఊహించమని అంటారు మమ్మల్ని? పిచ్చేటి చేతిలో రాయి అయిపోయింది ప్రభుత్వం, ఈ పరిపాలన. తప్పు కదండి ఇది. ప్రజల ఇవన్నీ అది కాదండి. ప్రభుత్వం ప్రజల కోసము, ప్రజల కోసం ప్రభుత్వం అంటే మళ్ళీ వస్తారు, ప్రజల కోసం ప్రభుత్వం లేకపోతే పోతారు. అంత సింపుల్గా ఉన్నది. తర్వాత కేసులు, కోర్టులు, తర్వాత ఆరోపణలు చేయనియండి, ఎవరైనా చేస్తారు. నిజం అనేది కోర్టు నిర్ణయం చేయాలి కదా. మీరు విద్యుత్ గురించి, విద్యుత్ ఒప్పందాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాసేపు విద్యుత్ గురించి మాట్లాడదామండి. జరిగినాయి నిజంగా అవగతవకలు. ఒకటి అడుగుతున్నారు, అందరికీ ఏం చెప్తున్నారు అంటే ఏపీలో తక్కువ రేటుకు విద్యుత్ అవైలబిలిటీలో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి అంత రేటు పెట్టి విద్యుత్ని ఎందుకు కొనుగోలు చేయాలనేసి అది తెలంగాణ ప్రజలకు ఒక ఫ్లేరప్ ఇచ్చే ప్రయత్నం కేసీఆర్ గారి ఉత్తరంలో ఉందండి. మనం కొనుక్కున్న విద్యుత్ కన్నా ఎంత ఎక్కువ ప్రైస్ పెట్టి ఏ ఒప్పందాలు చేసుకున్నారు, ఏ ప్రభుత్వాలు కొనుక్కున్నాయి అనేది కూడా అందులో వారు స్పష్టంగా రాసినారు. మనం విద్యుత్ ఏ సందర్భంలో విద్యుత్ బయట రాష్ట్రం నుంచి కొనుక్కున్నాము. తర్వాత మీకు ఒక విషయం చెప్పాలండి, విద్యుత్ అంటే అది ఆర్డినరీ కమోడిటీ కాదు. ఆర్డినరీ కమోడిటీ ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా తీసుకొచ్చుకోవచ్చు, సంచిలో పెట్టుకోవచ్చు, ఒక కంటైనర్లు వేయచ్చు, ఒక లారీలు వేసి తీసుకురావచ్చు, ఒక వ్యాగన్లో వేసి తీసుకురావచ్చు, లేకపోతే ఓడలో షిప్లో తీసుకొని రావచ్చు. అవన్నీ విద్యుత్ అట్లా కాదు. విద్యుత్ అది శక్తి, అది దాన్ని ఒక పద్ధతిలో తీసుకొని రావాలి. దాన్ని ఉత్పత్తి చేసే విధానం కూడా చాలా చాలా గొప్పగా ఉంటుంది. పంచభూతాలలో ఒకటే అండి అది విద్యుత్ అనేది. తెలవని ఇప్పుడు అంత విషయం తెలియకుండా విషయ పరిజ్ఞానాన్ని ప్రజలకు చెప్పకుండా
ఏదో ఒకటి మాట్లాడేసేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేద్దామనే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్లో ప్రజలు కూడా తేలికల్లోళ్ళు అవుతారు. మేము చూసే విధానం అది. ఈ ప్రాసెస్లో ప్రజలు కూడా తేలికల్లోళ్ళు అవుతారు. ఇంకోసారి ఇది చేస్తే చెప్పు తీసుకొని కొడతారు ఇట్లా మాట్లాడితే, అడ్డగోలు మాటలు మాట్లాడితే. ఉట్టిగానే మీరు ఏదో గుడ్డగాల్సి మీదేస్తానంటే ప్రజలు ఎందుకు ఊరుకుంటారండి? ఒకరోజు మభ్య పడతాడు, రెండో రోజు ఓపిక పడతాడు, మూడో రోజు తిరగబడతాడు. ఇది జరగలేదా తెలంగాణలో? ఇట్లాంటి శక్తులు ఇంత మునుపు రాలేదా? ఈ ప్రక్రియ జరగలేదా? ఇప్పుడు దీనిని తర్వాత విద్యుత్ మీకు 2014లో ఉన్న పరిస్థితి ఏందండి? కాలిపోయే మోటార్లు, వ్యవసాయాలు పోయినాయి, విద్యుత్ లేకుండా పరిశ్రమలు కుప్పగూలిపోయినాయి, వేలాది పరిశ్రమలకు మూతపడిపోయినాయి. అయితే అయింది కానీ ఇంత రేటుకి ఎందుకు కొనాలి అనేది ఇప్పుడు చర్చ. ఇంత రేటుకి మనం ఏది కూడా దుబారా చేసింది లేదండి. దుబారా చేసామనంటే మీరు ప్రూవ్ చేయండి. మీరు కమిషన్ వేసినారు కదా, మేము వద్దనలేదు కదా, కమిషన్ మేము ఎదుర్కొంటాం. కానీ కమిషన్ నిష్పక్షపాతంగా ఉండాలి. కమిషన్ ముందుగానే ఒక ఒపీనియన్ ఇవ్వకూడదు. విచారణ కన్నా ముందే ఒపీనియన్ ఇస్తే ఆక్షేపణ చేసాము, ప్రూవ్ చేయాలి కదా. మీకేమో అన్ని కావాలి, వ్యక్తిగత కక్ష ఉందా ఎవరికి? అంటే ముందుగానే వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి అంటే ఆ పాయింట్స్ అది ఆరోపించలేదు కదండి, అదేమనలేదు కదా. అది ఇంకొక రెండో వైపు జరుగుతుంది. జస్టిస్ ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డి గారి వైఫ్ గతంలో 2020లో ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంలో ఒక 300 గజాల జాగని కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళు కడితే ఇదే ఈరోజు అధికారంలో ఉన్నారు, ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, విహెచ్, సంపత్ కుమార్ వీళ్ళందరూ పోయి లొల్లులు చేసిరు. జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి దాన్ని గులగొట్టిరు కూడా. అంటే ఇదేమైనా కొంచెం మనసులో ఏమైనా పెట్టుకొని ఉంటాడు? దీనికి సంబంధం లేదు. వారేం చెప్పినారనేది ఎవరు ఆరోపణ చేయలేదు. కేసీఆర్ గారు కూడా ఆ లెటర్లో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. లేదు, అది మీరు లేనిపోని విషయం పక్కకు పోతుంది. అది అట్లాంటి ఆరోపణ కేసీఆర్ గారు చేయలేదు. తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని నరసింహారెడ్డి గారు మాట్లాడినరని ఎవరు మాట్లాడలేదు. అది కాదు, వారు యథాలాపంగానే మాట్లాడి ఉండొచ్చు. కానీ ఏంటంటే మాట్లాడిన విషయాలలో తనకు అబ్జెక్షనబుల్గా ఉన్నాయి. ఆయన మీద అంటే ఆయన తప్పు చేసిండు అనే పద్ధతిలో అభిప్రాయం వచ్చేటట్టుగా మాట్లాడినారు. ఎవరు? కేసీఆర్ గారు తప్పు చేసినాడు అనే అభిప్రాయం వచ్చేటట్టుగా నరసింహారెడ్డి గారు మాట్లాడినారు అనేది. ఏ సెక్టార్ చూసినా కూడా మోసం చేసిరు, అవినీతి చేసిరు అని మాట్లాడుతాడు. కాళేశ్వరం కిందంత బొగ్గు మట్టి మశానం ఉందని తెలిసి కూడా ఈయనే సొంతగా ఇంజనీర్ అయి కట్టిండని అదొక ఆరోపణ. రెండోది వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ పైన దాన్ని దుమ్ముదుమారం రేపిరు. కరెంటు విషయానికి వచ్చేసరికి అంటే నీళ్ళ విషయంలో, కరెంటు విషయంలో, ఫోన్ల విషయంలో ఏ ఒక్క సెక్టార్ ఉన్నా కూడా ప్రతి సెక్టార్లో కూడా మోసము అవినీతి అని ప్రూవ్ చేసే పరిస్థితే కనిపిస్తుంది. లేదా అన్ని అబద్ధాలు. నేను ఒకే మాట చెప్తాను. మీరు 4 విషయాలు ప్రస్తావించినారు. ఈ 4 విషయాలలో విచారణ కంప్లీట్ అయిందండి? అవ్వలేదు. ఛార్జ్షీట్ వేసినారండి? ఎక్కడైనా నివేదికలు ఇచ్చినారా? సమగ్ర విచారణ, సమగ్ర నివేదిక, తర్వాత కోర్టుల పరిశీలన, తీర్పు, ఇవన్నీ జరగకముందే ఇవాళ వీళ్ళే తీర్పులు ఇవ్వడం అనేది కరెక్టా? చట్టబద్ధమా? న్యాయబద్ధమా? మర్యాదపూర్వకమా? కాదు కదా. ఈ 3 ఏవి కావు. ఈ 4 ఏమీ చేయలేదు. చేయకుండా ఎవడిష్టం ఉన్నట్టు వాడు వాగుతూ ఉండంటే ఏం చెప్పాలండి? వీళ్ళే ఆరోపణలు చేస్తారు, మళ్ళీ వీళ్ళే సోకాల్డ్ సోషల్ మీడియా పెట్టి గిర్నీలు నడుపుతూ ఉన్నారు. ఏమనుకోవాలి వీటిని? ఎక్కడన్నా ఒకటి ప్రూవ్ అయితే మీరు మాట్లాడండి. ప్రూవ్ కాకుంటే ఇది చేసేది ఇది డిఫమేషన్ అంటారు. దీన్ని క్యారెక్టర్ అసాసినేషన్. తరువాత వ్యక్తి యొక్క గౌరవానికి భంగం కలిగించేటట్టుగా మాట్లాడు. మీకు ఎవరిచ్చారు అధికారం? ఎవరిచ్చారండి అధికారము? ఒక విషయము విచారణలో ఉండంగానే కంప్లైంట్ స్థాయిలో ఉన్నాయి కొన్ని, కంప్లైంట్ లేని స్థాయిలో ఉన్నాయి కొన్ని, విచారణ స్థాయిలో ఉన్నాయి కొన్ని, కోర్టు ముందుకు పోనీ కొన్ని, వీటన్నిటి మీద ఇష్టం ఉన్నట్టుగా జడ్జిమెంట్లు ఇచ్చేసేస్తే ఏమనాలి? ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి? అది మీకు తెలుసు, అది డిఫెండబుల్ కాదు. ఎందుకంటే ఇది వ్యవస్థీకృతం చేసినారు. అవమానపరచడము, తర్వాత మనిషి మీద నిందలు వేయడము, ఆ నిందలు కరెక్ట్ అని అనుకునేటట్టుగా ప్రచారం చేయడాన్ని వ్యవస్థీకృతం చేసినారు. ఒక క్రిమినల్ యాక్టివిటీ, దట్ ఈస్ ఎ క్రిమినల్ యాక్టివిటీ.
ఆ క్రిమినల్ అంటే డిఫేమ్ చేయడం అనేది ఒకటి క్రిమినల్ యాక్టివిటీ. బేస్లెస్ అలిగేషన్స్ పెట్టి డిఫేమ్ చేయడము సెక్షన్ 499 ఐపీసీ కింద క్రిమినల్ అఫెన్స్. ఒక క్రిమినల్ అఫెన్స్ని మీరు వ్యవస్థీకృతం చేసి ఇవాళ ప్రతిపక్ష నాయకుని మీద, తర్వాత మొన్నటి దాకా పదవులు అనుభవించిన నాయకుల మీద మీరు దాన్ని ప్రయోగం చేస్తూ ఉంటే ఇదే సామాన్యుడైతే ఎక్కడ పోవాలి? ఇది పైనుంచి కిందకు వస్తుందా రాదా? ప్రతి ఒక్కటి చేస్తాడు, ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్కటి చేస్తాడు. దీన్ని ప్రివెంట్ చేయాల్సిన బాధ్యతని పక్కన పెట్టి దీన్ని చేసే బాధ్యతని నెత్తినేసుకొని ఇట్లాంటి చండాలం, దిస్ ఈజ్ వెరీ ఆక్వర్డ్ థింగ్. ఏ ప్రభుత్వం చేయకూడదు, చేస్తున్నది అనేదానికి ఒకటే ఒక ఆధారం, మీరు రియాక్ట్ కాకపోవడమే మీరు చేస్తున్నారు, ఇండైరెక్ట్గా చేస్తున్నారు అనేది నేను ఆరోపించగలుగుతాను. మీరు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? మీకు పోలీసు వ్యవస్థ లేదా? ప్రజలు పన్నులు కట్టట్లేదా? వీటి మీద మీకు దీన్ని అదుపులోకి తీసుకురావాలి, దీనివల్ల సమాజానికి ప్రమాదం అని మీకు తెలియదా? తెలిసినాక ఎందుకు చేయట్లేదు? మీకున్న పైచాచిక ఆనందం మీరు అనుభవిస్తున్నారు కాబట్టి మీరు చేయట్లేదు. మీకేదో కోపతాపాలు ఉన్నాయి, మీకేదో కేసీఆర్ పాలనలో మీకేదో జరగకూడని మీరు జరగాలని కోరుకున్నారేమో, అవి జరగకపోతే మీకు కోపాలు ఉండొచ్చు. మీ కోపాలని ఇలా సమాజం కోపం కింద దాన్ని మార్చే కార్యక్రమం పెట్టుకొని ఈ దుర్మార్గానికి మీరు రాజమార్గాన్ని ఓపెన్ చేస్తే ఎట్లా అండి? ప్రజలు ఎట్లా బతుకుతారు? ఈ 2 3 రోజుల నుంచి కవితకు, ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన న్యూస్ కూడా చూస్తే సోషల్ మీడియాలో మరి దారుణంగా కనిపిస్తున్నాయి. సో వాళ్ళన్న కేటీఆర్ పలకరించడానికి పోయిండు, ఆమె తన గోడంతా చెప్పుకుంది, అన్నా నేను ఇక్కడ ఉండలేనన్నా, నా పరిస్థితి దారుణంగా ఉంది, పిల్లలు జాగ్రత్త, నాన్న జాగ్రత్త, అమ్మ జాగ్రత్త అని చెప్పినట్టుగా వార్తలు. అంటే ఈ న్యూస్ ఎట్లా బయటకు వచ్చింది? అంటే అక్కడ కవిత తన అన్నతో మాట్లాడుకున్న మాటల్ని ఎవరైనా విన్నారా, లేకపోతే బయటకు వచ్చి ఏదైనా వార్త బయటకు వచ్చింది? అసలు ఎట్లా వస్తున్నాయి ఈ వార్తలు? అంటే ములాఖాత్ అనేది జైల్లో ములాఖాత్ ఎట్లా ఉంటుంది అంటే పర్సన్ టు పర్సన్ ఉంటుంది. ఇంకెవరు విలేకరులని, తర్వాత ఈ అన్సోషల్ మీడియా వీరులని వీళ్ళందరినీ అక్కడేమి ఉంచేదానికి అవకాశమే లేదు. మరి యాడికి వెళ్ళినాడు అంటే అయినా ఈ సోషల్ మీడియా వీళ్ళంతా ఏమనాలండి వీళ్ళని? నాకు ఏమనాలో కూడా అర్థం కూడా కావట్లేదు. వెధవలు అని అన్నట్టు కూడా లేదు. వెధవలు అని అంటే వెధవలకు కూడా అవమానం. అంత నీచానికి దిగజారినారు. ఎక్కడి నుంచి వచ్చిందండి వీటికి ఇన్ఫర్మేషన్? తర్వాత చాలామంది చాలా గొప్ప మేధావుల్లాగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూర్చొని ఏదో పోయి చూసి వచ్చినట్టుగా, లేకపోతే ఆడ విన్న జైలర్ ఈయనకు ఫోన్ చేసి చెప్పినట్టుగా ఆడ అసలు అవకాశం ఉండదండి. ఇవన్నీ అభూత కల్పనలు. అంటే వినేటోడికి మెదడు లేదనుకోవడము, వినేటోడు అవలగాడు అనుకోవడం, చూసేటోళ్ళని అవలగాలని చేసేదానికోసం పని కట్టుకొని పని చేస్తున్న ప్రచారం తప్ప ఇందులో ఏమైనా నిజం ఉంటుందండి? ఏం చెప్పమంటారు చెప్పండి? సమాధానం చెప్పమని అంటే ఏం చెప్పగలుగుతాం దీనికి? ఒక అర్థం లేని, ఒక పర్థం లేని దానికి ఆ సమాధానం వస్తుందండి? పూర్తిగా క్రిమినల్ యాక్టివిటీ అది. డిఫేమ్ చేసే కార్యక్రమం, నీచంగా అంటే ఒక వ్యక్తిని ఎంత నీచంగా చేయాలో అంత నీచంగా చేసే ప్రయత్నం ఇది క్రైమ్. దాన్ని మినకున్నట్టు చూస్తూ ఉన్నారు. మీరు ఇట్లా చూస్తే మీకు ఇదే ఫలితం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని ఎవరు ఆపగలుగుతారు? అరాచక శక్తులు అవి. ఎవరికైనా వాళ్ళే కాసేపు ఇక్కడ ఉంటారు, కాసేపు అక్కడ ఉంటారు. ఇది జరుగుతున్నది. దీని ఏమంటున్నానంటే అందుకనే ధర్మో రక్షిత అన్నారు. అందుకనే రూల్ ఆఫ్ లాను కాపాడితే మనం బాగుంటాం అనేది చెప్పినారు. మనకు తెలుసా అసలు ఇవన్నీ? అయితే ఇంకొకటి కూడా చర్చ, అసలు బెయిల్ వస్తుందా రాదా అనే విషయం. అంటే మనం సోషల్ మీడియా ఓపెన్ చేయగానే నిన్నటి వరకు అన్న వెళ్ళిండు, అన్నతో బాధ వ్యక్తపరచుకుంది, దాని తర్వాత అందరికీ కలిపి లింక్ ఉంది, ఒక 7,000 కోట్లకు సంబంధించి ఉంది, లిక్కర్ స్కామ్కి లింక్ ఉంది, అందరు కుటుంబ సభ్యులంతా జైలుకు, అసలు కవిత బయటికి రాదు, ఇట్లాంటి వార్తలని వండి వారుస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. వాస్తవాలు ఏంటి? కవిత గారి కేసు కోర్టులో ఉన్నది, రూపాయి దొరకలేదు. ఇంత మటుకు 7,000 కోట్ల కాడికి వచ్చింది వ్యవహారం అంతా. ఛార్జ్షీట్లు వేసినారు. ఇంత మటుకు రూపాయి ఎక్కడన్నా బరామతు చేసినట్టు కానీ, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందని చూపించినట్టు కానీ, దాంట్లో ఆమె ఇదేమున్నదని కానీ ఇదమిత్తంగా ఒక ఎవిడెన్స్తో ఇంత మటుకు సమర్పించలేదు. కోర్టు దృష్టికి తీసుకుపోయినారు ఇవన్నీ వాదనల ద్వారా. వీళ్ళలాగా ఇష్టమైనట్టుగా మాట్లాడలేం కదా. కోర్టుకి ఒక పద్ధతి ప్రకారంగా కోర్టు దృష్టికి తీసుకుపోయినారు.
కోర్టు కన్సిడరేషన్లో ఉంది. హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, ఇప్పుడు జడ్జిమెంట్ పెండింగ్ ఉన్నది. జడ్జిమెంట్ వస్తే 2 విషయాలలో ఉన్నది. ఒకటేమో సిబిఐ పెట్టిన కేసులో, ఇంకోటేమో ఈడీ పెట్టిన కేసులలో. ఈ రెండిట్లో కూడా ఆర్గ్యుమెంట్స్ కంక్లూడ్ అయిపోయినాయి, జడ్జిమెంట్ రిజర్వ్ అయి ఉన్నది. ఈ లోపల మరి వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా? మరి పోయి మాట్లాడేసి వచ్చినారో తెలియదు కదా మాకు. చీఫ్ జస్టిస్ కేసు విన్న జడ్జీలను ఏమైనా మాట్లాడినారా, లేకపోతే వీళ్ళకి ఏమైనా 6th సెన్స్తోనే తెలుసుకున్నారా, యోగ జ్ఞానంతో ఏమైనా తెలుసుకున్నారా? తెలియదు కదా. ఏం చెప్పాలండి మీరు ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే? కొన్ని బయటకు వచ్చిన తర్వాత సరే నేను ఒక ఫీమేల్గా చాలా దారుణమైన వార్తలు రాశారు, అంటే ఘోరమైన వార్తలు రాసిన నేపథ్యంలో కవిత బయటకు వచ్చిన తర్వాత వీటి మీద చర్యలు ఏమైనా డిఫర్మేషన్స్ ఏమన్నా ఫైల్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? కన్సిడర్ చేస్తున్నామా? తప్పనిసరిగా చేస్తాం. యాజ్ ఎ హోల్ సోషల్ మీడియా పేరు మీద చేసే అన్సోషల్ యాక్టివిటీ, అసలు వీళ్ళ ఫోటోలు లేనిది ఈ రోజు నడుపుకోలేని పరిస్థితిలో సోషల్ మీడియా దిగజారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న దాంట్లో పొద్దున లేస్తే కేటీఆర్, కేసీఆర్, కవిత, ఈ ముగ్గురు లేనిది అసలు సోషల్ మీడియా లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఒక వ్యక్తి యొక్క గౌరవాన్ని భంగపరుచుకుంటూ డబ్బులు సంపాదించడం ఏదైతే ఉంటుందో ఇది ఘోరమైన నేరం. ఒక వ్యక్తి, ఈ భారతదేశంలో ఉన్న ఒక పౌరుడు, రాజ్యాంగ ప్రకారంగా ఉన్న ఒక పౌరుడు యొక్క గౌరవాన్ని డబ్బు సంపాదించుకోవడం కోసము నీలాప నిందలేసి గౌరవాన్ని భంగం చేయడాన్ని వ్యాపారంగా మార్చుకొని డబ్బు సంపాదించడము ఒక నేరం. అది మేము ఆ పరిధిలోనే కేసులు వేస్తాం తప్పనిసరిగా. చివరిగా ఒక ప్రశ్న అండి, ఫామ్ హౌస్ల విషయానికి వస్తే ఈనాడు చూసుకుంటే ఒక చర్చ, మొన్న ఒకరు అడిగారు నన్ను, ప్రతి రాజకీయ నాయకుడికి ఈనాడు ఫామ్ హౌస్ లేకుండా, సరే అదొక వ్యవసాయ క్షేత్రం అని చెప్పుకుంటారో, ఫామ్ హౌస్ లేకుండా లేదు, అక్కడ పోయి సేద తీరుతుంటారు, పార్టీలు చేసుకుంటారు. అయినప్పటికీ కూడా ఈ ఫామ్ హౌస్ విషయంలో కూడా ఇలాగ కేటీఆర్ని, కేసీఆర్ని కూడా విపరీతమైన బదనాం, వీళ్ళిద్దరికి తప్ప యావత్ ప్రపంచంలో అసలు ఫామ్ హౌస్ ముచ్చటే లేదనే విధంగా కూడా చర్చ జరుగుతుంది. వాళ్ళకి ఏ రకమైన లిమిటేషన్స్ లేవండి. ఈ చండాలం మాట్లాడే కార్యక్రమం పైసల కోసము డబ్బు సంపాదించుకున్న, దొంగతనం చేసి డబ్బు ఎట్లా సంపాదిస్తున్నారో ఈ సోషల్ మీడియా పేరు మీద ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని కూడా అట్లనే డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. ఏది మాట్లాడితే పైసలు వస్తే అది మాట్లాడుతున్నారు. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉన్నది. మమ్మల్ని కాదు కదా, మా శత్రువుల మీద కదా వీళ్ళు చేసేది అని అనుకుంటే మీ ఇల్లు ఎంత దూరం లేదు, మీ మీద కూడా వస్తారు వీళ్ళు. ఆ రోజు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడతారు, మీ మీద ఇంతకన్నా ఎక్కువ మాట్లాడతారు. ఫామ్ హౌస్లో ఏందండి, వాళ్ళు ఒక్క ఫామ్ హౌస్ ఏంది, వాళ్ళు ఎంటర్ కాని విషయం ఏమున్నది చెప్పండి. ఏంటంటే ఫామ్ హౌస్లు నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్, ఆయన ఇల్లే అక్కడ కట్టుకున్నాడు, ఫామ్ హౌస్ ఏంది? ఆయన ఇల్లే అక్కడ కట్టుకున్నాడు, అక్కడే ఉంటున్నాడు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆయన పనిచేస్తాడు, ట్రాక్టర్ ఎక్కి ట్రాక్టర్ కూడా నడుపుతాడు, పొలం పనులన్నీ స్వయంగా చూసుకుంటాడు. తప్ప అది? ఫామ్లో ఇల్లు కట్టుకుంటే తప్ప? మీరు ఫామ్ హౌస్ని చాలా ఘోరంగా దాన్ని చిత్రీకరించి అదేదో పెద్ద ఇదిలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి ఫామ్ హౌస్ లేదు? ఫామ్ హౌస్ లేని రాజకీయ నాయకులు ఎవరున్నారో చెప్పండి. రాజకీయ నాయకులు ఎందుకండి, ఇంతో అంత స్థితి గల ప్రతి ఒక్కడికి ఫామ్ హౌస్ ఉంది. తర్వాత పర్యావరణం రీత్యా ఆక్సిజన్ మంచిగా ఉండాలి, వీకెండ్లు పోయి ఉందాము, చిన్న చిన్న ఇళ్ళు కూడా కట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీలాంటి నాలాంటి వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేస్తున్నాం. నేరమా ఫామ్ హౌస్ అంటే? దాన్ని ఒక నేరం, దాన్ని ఒక గౌరవంలాగా చేసేంత కుసంస్కారానికి, పురుషవంశతత్వానికి ఏం సమాధానం చెప్తామండి? నేను చెప్పాను కదా, వెధవలు అని కూడా అనేదానికి అర్హత లేదు వాళ్ళు. ప్రగతి భవన్ కూడా అట్లనే కదా అప్పుడు క్రియేట్ చేసింది, బాత్రూమ్లు కమోడ్స్ తో సహా బంగారం కమోడ్స్, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ అన్నారు. అందులో పోయి ఉన్న సీతక్క చెప్తలేదు, ఇప్పుడు అందులో పోయి ఉన్న మరి బట్టి విక్రమార్క చెప్తలేదు కదా. మరి నిజమే, అవి తీసుకుని వచ్చి ట్రెజరీలో పెట్టాలి కదా. మరి ట్రెజరీలో పెట్టిరా, మీరు వాడుకుంటున్నారా, మీరు ఇంకెవరికైనా ఇచ్చినారా? ఇప్పుడు లేకపోతే మాత్రం అంతే కదా. ఈ మాటలు ఇట్లా మాట్లాడేదానికి అనేక ఉంటాయండి. చెత్త పనికిరాంది. కానీ ఆ చెత్తని ప్రజల మైండ్లో అయితే కొంతకాలం నింపగలిగారు, అక్కడ సక్సెస్ అయ్యారు. అది నింపగలిగినారండి, నింపినారు. అది దుర్మార్గము, అదే బాధాకరమైన విషయం. దాన్ని అలో చేస్తే అది అందరికీ తగులుతుంది. అది ఒక వైరస్ లాంటిది, ఓ బ్యాక్టీరియా లాంటిది, ఓ కోవిడ్ లాంటిది.
ఓ కలరా లాంటిది. మేము సేఫ్గా ఉన్నాము కాబట్టి ఇది వీళ్ళ మీద ప్రయోగం చేద్దామని అనుకుంటే మీరు ప్రయోగం చేస్తారు కానీ అది మీ దగ్గరకు కూడా వస్తుంది. మీ దగ్గరకు కూడా వస్తుంది. అది చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కోర్టుల మీద నమ్మకం ఉంది, కోర్టుకు తీసుకుపోతాం వీటిని. ప్రతిదానికి ఒక టైం ఉంటుందండి, కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కొంత అనుభవించాల్సి వస్తుంది, తప్పదు. కొన్నిసార్లు మనకు అనేక పురాణాలు ఉన్నాయి, తర్వాత అనేక దేవతా గాథలు ఉన్నాయి, వాళ్ళకే తప్పలేదు అపవాదులు. తర్వాత అడవులకు పోవడం వాళ్ళకే తప్పలేదు. రాముడికి తప్పిందా లేకపోతే పాండవులకు తప్పిందా? కొట్లాడాల్సి వస్తుంది, కొట్లాడతాము, తప్పనిసరిగా కొట్లాడతాము. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వాళ్ళ అపవాదం వేయంగానే మేము అపవిత్రులం అయిపోతాం. ఏంది? సాధ్యం కాదండి. ఎందుకంటే నిజంగా ప్రజల కోసం పనిచేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అనేక రంగాలలో ప్రజలకు మెరుగైన జీవితాన్ని ఇచ్చింది, అనేక ఆపర్చునిటీస్ ఇచ్చింది. 19.2 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి 2012-13 నుంచి 3.2 కోట్ల టన్నుల ఉత్పత్తి వచ్చింది. ఉట్టిగానే వస్తుందా? గాలి మాటలతో వస్తుందా? బూతులు మాట్లాడితే వస్తుందండి? ఇది ఎంత శ్రమ ఉంటే వస్తుంది, ఎన్ని ప్రాజెక్టులు కడితే వస్తుంది. ఇవాళ కాళేశ్వరాన్ని పండబెట్టి ఇవాళ కట్టే ప్రయత్నం మొదలుపెట్టినారు. ఇవాళ కాళేశ్వరం నీళ్ళు తెలంగాణకు రాకుండా ఇవాళ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని బీజేపీ కాంగ్రెస్, ఇవాళ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ రెండు కలిపి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఆ నీటిని సౌత్ ఇండియాకి అంటే మద్రాస్కి, తమిళనాడు, కర్ణాటకకి తరలించే కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఇవన్నీ చూసి ఊరుకోవడానికి తెలంగాణ ప్రజలు చేతగానాళ్ళ? ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. నువ్వు కరెంటు 24 గంటలు, తర్వాత కరెంటు ప్రతి రైతుకి కరెంటు రావాలని ప్రతి చెరువులో నీళ్లు నింపి భూగర్భ జలాన్ని పెంచి కరెంటు ఉచితంగా రైతుకి ఇచ్చి రైతు ద్వారా వ్యవసాయానికి ఉపయోగపడిన కేసీఆర్ పరిపాలన ఏదైతే ఉందో మీరు మరిపించగలుగుతారా? నువ్వు బోర్డులు మార్చగలుగుతావు, నువ్వు పాటలు మార్చగలుగుతావు, నువ్వు సింబల్స్ మార్చగలుగుతావు, కానీ ప్రజల మనసుని అంత ఈజీగా తుడిపివేయడం అనేది సాధ్యం కాదు. ఖచ్చితంగా ఎవడు కూడా చేయలేడు అది. ఎందుకనంటే చేస్తారు, చేయగలిగే అవకాశం ఒకటే ఉంది. మీరు ఇంతకన్నా మంచిగా చేస్తే అది సాధ్యమవుతుంది. మీ 6 నెలల పరిపాలన నువ్వు ఇంతకన్నా మంచిగా కాదు కదా, ఇంతకన్నా 1000 రెట్ల అధ్వానంగా నువ్వు చేసే పరిస్థితే కనిపిస్తుంది, కానీ మంచిగా చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రజలు ఎందుకు రియాక్ట్ కారండి? 100% రియాక్ట్ అవుతారు, 100% అర్థం చేసుకుంటారు. ప్రజలు వీళ్ళకి కట్టబెట్టింది మా మీద కోపంతోనా కాదు, వీళ్ళు చేసిన ప్రామిస్లు మభ్యపెట్టినారు, మోసం చేసినారు ప్రజల్ని. సాధ్యం కాని ప్రామిసెస్తోని వాళ్ళకి ఆశలు కల్పించి మీరు ఓట్లు ఎంత 1.8% ఓట్లు వేస్తారు. ఆ తర్వాత మీరు సోషల్ మీడియాని, అన్సోషల్ మీడియాని వాడుతూ ఉన్నారు మా మీద ఒక వెపన్స్ లాగా. ఇవన్నీ కాదు, చివరికి ఏది ఉంటుందని అంటే నిజం గెలుస్తుంది. ప్రజలకు తెలుసు, కేసీఆర్ ప్రామిస్ చేసిండు 10,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇచ్చిండు, రైతులు చనిపోతే బీమా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు, 3,000 చేసిన దాన్ని. తర్వాత వికలాంగుల పెన్షన్ మాట్లాడి చేసిండు. గురుకుల పాఠశాలలన్నింటినీ చాలా పద్ధతిగా నడిపిండు, పచ్చదనాన్ని పెంచిండు, బ్రహ్మాండమైన పల్లె పాలన, తర్వాత పట్టణ పాలనని బ్రహ్మాండంగా తీర్చిదిద్దిండు, అనేక సౌకర్యాలు కల్పించినారు, ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినారు అందరికన్నా. ఇవన్నీ ఉట్టిగానే మర్చిపోతారండి జనం. చేయమనండి, వీటిని కంటిన్యూ చేయమనండి. వీటి మీద మాట్లాడతాం, బూతుల మీద మాట్లాడే అవసరం ఏముందండి? వీటి మీద మాట్లాడదాం, ప్రతి ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడదాం. మీరు ప్రజల మనసులో నుంచి బీఆర్ఎస్ని తీసేయాలంటే చాలా దమ్ముండాలి. మీ కలెక్టివ్ మీరు ఇంతమంది కలిసి కూడా మీరు చేయలేరు. అదే ఎందుకనంటే నిజం నిప్పు లాంటిది, అది ఎప్పుడు కూడా ఉంటుంది. అది నిప్పుని ఆర్పగలిగే శక్తి ఈ సమాజంలో ఎవరికన్నా ఉంటే బీఆర్ఎస్ని ఆర్పగలుగుతారు, అంతకు తప్ప వేరే ఎవడు ఏం చేయలేడు. ఎగ్జిస్టెన్స్ని తీసేయగలుగుతారా? తీసేయలేరు. అట్లనే బీఆర్ఎస్ ఎగ్జిస్టెన్స్ కూడా ఎవరు తీసేయలేరు.
థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు అంటే ప్రజలు అర్థం చేసుకోరని కాదు కానీ కొన్ని రోజులు కొన్ని అబద్ధాల టైం నడుస్తుంది. అది ఆ పీరియడ్ నడిచేంత వరకు సమస్యలు మీరు అన్నట్టుగా ఎదుర్కోక తప్పకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.